ఖచ్చితంగా అనొచ్చు. ఎందుకంటే మన దేశము ప్రత్యర్థులతో పోరాడుతున్నప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా మన దేశానికి సపోర్ట్ చేయాలి. అలాంటిది కాకుండా వేరే దేశాలకి సపోర్ట్ చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా దేశ ద్రోహం కిందకనే వస్తుంది. సో మన దేశంలో సైన్యంలో ఉన్నటువంటి వీరనారి ఇద్దరు ఎవరైతే మన సోఫియా ఖురేషి కానివ్వండి, మరి వ్యోమికా సింగ్ కానీ ఇద్దరు మహిళా నారీలు మొన్న అర్ధరాత్రి పాకిస్తాన్ ప్రజలపైన కాకుండా ఉగ్ర స్థావరాలపైన దాడి చేసి 9 స్థావరాలపైన దాడి చేసి వాళ్ళందరినీ కూడా నేలమట్టం చేయడం నిజంగా గర్వకారణంగా మనం భావిస్తున్నాం. మనం గతంలో ఎవరైతే ఉగ్రవాదులు పహల్గామ్ లో మన భారత స్త్రీల యొక్క సింధూరాన్ని తుడిచేశారో అదే సింధూరాన్ని ఈ రోజు మేము తీసుకొచ్చి మీ యొక్క రక్త తిలకాల్ని ఈ రోజు మా మహిళలకు పెట్టడం నిజంగా ఇది చాలా గర్వకారంగా మనం చూసుకోవచ్చు. అలా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన మీద ఖచ్చితంగా మేము పగ తీర్చుకుంటామని చెప్తున్నారు. సో ఇలాంటి ఒక అటాక్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ మన దేశం మీద అటాక్ చేసిన ధైర్యం వాళ్ళు చేస్తారనుకోవచ్చా? సో పాకిస్తాన్ వాళ్ళు మన దేశం పైన అటాక్ చేస్తున్నా కానీ మన మిసైల్స్ ఏవైతే ఉన్నాయో యాంటీ డిఫెన్స్ మిసైల్స్, ఆ మిసైల్స్ అన్నింటినీ కూడా ఎదురు దాడి చేస్తున్నారు. సో కొంతమంది మన జవాన్లు కూడా కొంతమంది చనిపోయారు. దానికి చాలా విచారిస్తున్నాం. సో ఇలాంటి దొంగ దెబ్బలు కాకుండా దమ్ముంటే మీరు నిజంగా యుద్ధం ప్రకటించి మా ఆర్మీని మీరు ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి దొంగ చాటు దెబ్బలు తీయడము ఇదైతే సబబు కాదని చెప్తున్నాం. ఈ రోజు జరిగిన దారిలో పోంచన్ ఏరియాలో ఎల్ఓసి సంబంధించిన ఏరియాలో 16 మందిని చంపేశారు పాకిస్తాన్ వాళ్ళు, దొంగ దెబ్బ తీశారు. మళ్ళీ దీనిపైన మీరు ఏమంటారు? దాంట్లో జవాన్ కూడా ఉన్నారు, సందీప్ కుమార్ శర్మ అని. అదే కదా, వాళ్ళకి ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేదు. అందుకనే ఇలా దొంగ చాటుగా వీళ్ళని దొంగ చాటుగా దెబ్బతీస్తానని వాళ్ళని ఏదో రకంగా మనము చేయొచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఇంకోసారి మాది ఇది కేవలం ఆరంభం మాత్రమే ఆపరేషన్ సింధూర్ అనేది. మీరు ఇలాగే దొంగ దెబ్బలు తీస్తే మీరు రానున్న రోజుల్లో ఇంకా తీవ్రమైన పరిస్థితులు పాకిస్తాన్ ఉగ్రవాదుల సంస్థలు, ఇంకొకటి పాకిస్తాన్ ఆర్మీ మాత్రం చాలా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క జవాన్ కూడా చాలా గట్టి గుణమాటం చెప్తారని ఈ సందర్భంగా. అన్న వాళ్ళు ఎప్పుడు ఆర్మీతో పెట్టుకోకుండా, మన ఇండియన్ ఆర్మీతో పెట్టుకోకుండా ఎందుకని సాధారణ ప్రజల మీద పడుతున్నారు? వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు అనమాట. మన ఇండియన్ ఆర్మీకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆయుధాలు ఉన్నాయో మన ఆర్మీకి వాళ్ళు అంత పోటీ పడలేరు అనమాట. సో ఆ పోటీ పడలేకనే దొంగ చాటున ఈ అమాయకమైన ప్రజల పైన వాళ్ళు దాడి చేస్తారు తప్ప వాళ్ళకి ధైర్యం లేకనే ఈ రకంగా వాళ్ళు ఈ చర్యలకు పాటుపడుతున్నారు. ఖచ్చితంగా అనొచ్చు. ఎందుకంటే మన దేశము ప్రత్యర్థులతో పోరాడుతున్నప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా మన దేశానికి సపోర్ట్ చేయాలి. అలాంటిది కాకుండా వేరే దేశాలకి సపోర్ట్ చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా దేశ ద్రోహం కిందకనే వస్తుంది. సో మన దేశంలో సైన్యంలో ఉన్నటువంటి వీరనారి ఇద్దరు ఎవరైతే మన సోఫియా ఖురేషి కానివ్వండి, మరి వ్యోమికా సింగ్ కానీ ఇద్దరు మహిళా నారీలు మొన్న అర్ధరాత్రి పాకిస్తాన్ ప్రజలపైన కాకుండా ఉగ్ర స్థావరాలపైన దాడి చేసి 9 స్థావరాలపైన దాడి చేసి వాళ్ళందరినీ కూడా నేలమట్టం చేయడం నిజంగా గర్వకారణంగా మనం భావిస్తున్నాం. మనం గతంలో ఎవరైతే ఉగ్రవాదులు పహల్గామ్ లో మన భారత స్త్రీల యొక్క సింధూరాన్ని తుడిచేశారో అదే సింధూరాన్ని ఈ రోజు మేము తీసుకొచ్చి మీ యొక్క రక్త తిలకాల్ని ఈ రోజు మా మహిళలకు పెట్టడం నిజంగా ఇది చాలా గర్వకారంగా మనం చూసుకోవచ్చు. అలా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన మీద ఖచ్చితంగా మేము పగ తీర్చుకుంటామని చెప్తున్నారు. సో ఇలాంటి ఒక అటాక్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ మన దేశం మీద అటాక్ చేసిన ధైర్యం వాళ్ళు చేస్తారనుకోవచ్చా? సో పాకిస్తాన్ వాళ్ళు మన దేశం పైన అటాక్ చేస్తున్నా కానీ మన మిసైల్స్ ఏవైతే ఉన్నాయో యాంటీ డిఫెన్స్ మిసైల్స్, ఆ మిసైల్స్ అన్నింటినీ కూడా ఎదురు దాడి చేస్తున్నారు. సో కొంతమంది మన జవాన్లు కూడా కొంతమంది చనిపోయారు. దానికి చాలా విచారిస్తున్నాం. సో ఇలాంటి దొంగ దెబ్బలు కాకుండా దమ్ముంటే మీరు నిజంగా యుద్ధం ప్రకటించి మా ఆర్మీని మీరు ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి దొంగ చాటు దెబ్బలు తీయడము ఇదైతే సబబు కాదని చెప్తున్నాం. ఈ రోజు జరిగిన దారిలో పోంచన్ ఏరియాలో ఎల్ఓసి సంబంధించిన ఏరియాలో 16 మందిని చంపేశారు పాకిస్తాన్ వాళ్ళు, దొంగ దెబ్బ తీశారు. మళ్ళీ దీనిపైన మీరు ఏమంటారు? దాంట్లో జవాన్ కూడా ఉన్నారు, సందీప్ కుమార్ శర్మ అని. అదే కదా, వాళ్ళకి ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేదు. అందుకనే ఇలా దొంగ చాటుగా వీళ్ళని దొంగ చాటుగా దెబ్బతీస్తానని వాళ్ళని ఏదో రకంగా మనము చేయొచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఇంకోసారి మాది ఇది కేవలం ఆరంభం మాత్రమే ఆపరేషన్ సింధూర్ అనేది. మీరు ఇలాగే దొంగ దెబ్బలు తీస్తే మీరు రానున్న రోజుల్లో ఇంకా తీవ్రమైన పరిస్థితులు పాకిస్తాన్ ఉగ్రవాదుల సంస్థలు, ఇంకొకటి పాకిస్తాన్ ఆర్మీ మాత్రం చాలా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క జవాన్ కూడా చాలా గట్టి గుణమాటం చెప్తారని ఈ సందర్భంగా. అన్న వాళ్ళు ఎప్పుడు ఆర్మీతో పెట్టుకోకుండా, మన ఇండియన్ ఆర్మీతో పెట్టుకోకుండా ఎందుకని సాధారణ ప్రజల మీద పడుతున్నారు? వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు అనమాట. మన ఇండియన్ ఆర్మీకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆయుధాలు ఉన్నాయో మన ఆర్మీకి వాళ్ళు అంత పోటీ పడలేరు అనమాట. సో ఆ పోటీ పడలేకనే దొంగ చాటున ఈ అమాయకమైన ప్రజల పైన వాళ్ళు దాడి చేస్తారు తప్ప వాళ్ళకి ధైర్యం లేకనే ఈ రకంగా వాళ్ళు ఈ చర్యలకు పాటుపడుతున్నారు.